కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల భవనంపై నుండి పడి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల భవనంపై నుండి కిందపడి ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని గురువారం సాయంత్రం 2వ అంతస్తుపై ఉన్న బట్టలను తీసుకురావడానికి వెళ్లి భవనం 2వ అంతస్తు నుండి మొదటి అంతస్తుపై పడడంతో గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థిని తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎవరో తోసేయడం వల్లనే విద్యార్థి కింద పడినట్లు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్ఐ బాలరాజు, తహసీల్దార్ రజనీ కుమారి పాఠశాలకు చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. లేదన్న ఎస్ఐ కూడా వచ్చింది తీసుకురాన్న ఎస్ఐ సార్ ఇట్లా వచ్చారు. సరే 100 ఖచ్చితంగా ఉంటాను. 2 నిమిషాలు ఒకసారి ఆ స్టేట్మెంట్ రికవర్ అయింది అంతా. ఒక ఫ్రాక్చర్ ఉంది, కాలు ఫ్రాక్చర్ ఉంది. మాకైతే అట్లా ఏం అనిపించలేదు. కానీ పాప కంటైన వరకు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లోపల జరిగింది అదే ఉంటుంది, డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పాప కలిగేంత వరకు అయితే మనం ఏంటి 6లో వచ్చింది. ఎట్లా పడిపోయింది అక్క మరి? పడిపోయిందా? నర్స్ మేడం అంటే అక్క ఒక్కటే పడిపోయింది కదా, ఇక్కడ ఎవరు లేదా? ఎవరు లేదా? మీరు వెళ్ళేటప్పుడు లేదా? అక్క లేదు, మీరు వెళ్ళేటప్పుడు లేదు. అక్క కిందికి వెళ్తుంది, మళ్ళీ అక్కడ పడిపోయింది. ఎవరితోనన్నా అక్కకు గొడవ అయిందా ఈ మధ్యలో? మీరంతా ఒకటే రూమ్లో పడుకుంటారా? ఇక్కడే తినడం, ఇక్కడే పడుకుంటారు కదా. మరి వాషింగ్ డే ఎప్పుడు మీకు? డైలీ వాషింగ్ క్లాత్స్ వాషింగ్ చేసుకుంటారా లేకపోతే వీక్లీ వన్సా? డైలీ చేసుకుంటారా? డైలీ ఈవినింగ్ చేసుకుంటారా? మార్నింగ్ బట్టలు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళి చేతిలో బట్టలు ఉండేనా? మరి ఉండేనా? చేతిలో బట్టలు ఉంది, బట్టలు తీసుకొని పడిపోయింది. ఏంటి రక్తం ఏమన్నా వచ్చింది అక్కకు? మీరే చెప్పింది అన్నారు కదా, మీరే చెప్పింది అన్నారు కదమ్మా. ఇంకెవరు లేరా మీతో పాటు? మీరు 5గురే ఉన్నారా? జ్వరం ఏమన్నా వచ్చింది అక్కకు? అక్క ఎక్కడ బెడ్? మీ అందరిది ఒకటే బెడ్డా? ఒక పక్క పక్కనేనా? ఒకటే రూమా? ఎవరి పక్క పడుకుంటుండే? 10th అక్కలకి అక్క వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుతున్నా. ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా వాళ్ళ నాన్నమ్మది? అక్కడే ఉంది మేడం. అక్కడ మీ మేడం ఉందా? ఫోన్ నెంబర్ రాసుకోసారి. ఉందా హాస్పిటల్లో? అంటే ఇక్కడే ఉంటుందా లేకపోతే ఆ బయట నుంచి వస్తుందా? ఇక్కడే ఉంటుంది, పొయ్యి వస్తుంది, డైలీ పొయ్యి వస్తుంది. ఇక్కడే జారి పడ్డదా? ఇక్కడే పడ్డది మేడం. వాళ్ళు వచ్చేసరికి ఎక్కడ హైట్ వెయిట్ ఎక్కడ చూస్తారు? ఆమె ఇక్కడి నుంచి ఎందుకు వచ్చింది? ఆమె వాష్రూమ్
వాష్రూమ్కి వచ్చింది మేడం. వాష్రూమ్కి వచ్చింది. ఇది జారే లొకేషన్ కాదు కదా, జారే లొకేషన్ కాదు కదా. అంటే దేని పర్పస్ పైన బట్టలకి వెళ్ళిందా, దేనికి వెళ్ళిందో పిల్లలు వాష్రూమ్ బట్టలు వాళ్ళే ఉట్టుకుంటారా? పైన వెళ్ళేసండి. అంటే చిన్న అమ్మాయి రమ్మన్నది, అట్లా భయం వేస్తుంది రా పైకి అన్నాయని వచ్చింది. బట్టలు చేసుకోవడానికి తోడు తీసుకుంటాను. అక్కడ నుంచి మెట్ల మీద నుంచి జారి ఇక్కడ వచ్చి పడ్డదా? ఇక్కడ ఉంది అని నేను వచ్చేసరికి కిందికి తెచ్చింది మేడం. పిల్లలు పరిగెత్తుకుంటూ ఎవరు వస్తున్నారు. పిల్లలతో పాటు ఎంతమంది పిల్లలు? ఏమో మేడం ఉంది మేడం, నైట్ వాచ్మెన్ ఉంది. నైట్ వాష్మెన్ ఉన్నారా ఇప్పుడు? మేము 5 మెంబర్స్ ఉన్నాం మేడం నైట్. నైట్ 5 మెంబర్స్. ఒకరు కుక్. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి కండిషన్ ఏంటి? గాంధీకి షిఫ్ట్ చేసిండ్రు అంటే ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు అట్లనే అంటే హైదరాబాద్ ఉంది పాప. ఎప్పుడు? 6:30 టైం నిన్న ఈవినింగ్ 6:30 తీసుకెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు అంబులెన్స్ నుంచి కాల్ చేస్తే రాలేదు మేడం, లిఫ్ట్ చేయలేదు. అయితే ఒకళ్ళు ఆటో ఫోన్ చేస్తే ఆటోలో తీసుకెళ్ళారు. అక్కడ చూసిన తర్వాత ఇక్కడ గాడి సిద్దిపేట తీసుకెళ్ళిపోండి అంటే పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళకి ఎవరి పాట వాళ్ళ నాన్నమ్మ చూసిన తర్వాత సిద్దిపేట మేడంతో పాటు నర్స్ మేడం నైట్ వాచ్మెన్ కలిపే వాళ్ళ నాన్నమ్మ సిద్దిపేట అంబులెన్స్లో వెళ్ళిపోయారు. అయితే అక్కడ దిగిన తర్వాత అక్కడ వాళ్ళు ఇక్కడ గాంధీకి తీసుకెళ్ళండి అని అంటే అక్కడ అంటే బ్లడ్ ఏమన్నా వచ్చిందా? బ్లడ్ ఏం రాలేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అంతా సర్జరీకి కనిపించేది. గాంధీకి తీసుకెళ్ళాము సిద్దిపేట. ఏమైంది మరి అమ్మాయికి? చేతు ఫ్రాక్చర్ అయింది, కాలు దగ్గర ఇక్కడ తుంటి దగ్గర బ్లడ్ వచ్చిందా? కొద్ది ఇక్కడ చీరకపో ఇట్లా రోజుకపోతుంది. ఎట్లా బోగ పడ్డదా? లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ అట్లా పడ్డదా? వన్ సైడ్ పడ్డదా? బాత్రూంలో నుంచి స్లిప్ అయ్యి మెట్ల మీద నుంచి పోదమ్మా. ఎవరు ఒక్కరు రండి. మీతో క్లాసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. మీరు డ్యూటీ చూసుకోండి. ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు? ఒక్కరు రండి. అందరికీ నమస్కారం. సోషల్ మీడియా లోకల్ న్యూస్లో హాస్టల్ బాలిక మెట్లపై నుంచి జారిపడ్డదన్న వార్తకు రెస్పాన్స్గా నేను ఇప్పుడు కస్తూర్బా గాంధీ విద్యాలయం స్కూల్ కోమట్పల్లికి వచ్చాను. పాప పేరు రేణుక, 10th క్లాస్ చదువుతుంది. నిన్న ఈవినింగ్ స్టడీ అవర్స్లో భాగంగా బట్టలు తీసుకొచ్చుకోవడానికి బిల్డింగ్ పైనకి ఎక్కి యాక్సిడెంటల్గా కాలు జారి పడిపోయింది అని చెప్పేసి పిల్లలతో మాట్లాడతాయంట తెలిసింది. పాపకు పేరెంట్స్ లేరు, నానమ్మ ఒకతే ఉంది. ప్రజెంట్ పాపకు అడిగేంత వరకు కూడా డీటెయిల్ రిపోర్ట్స్ ఏమీ తెలియదు. గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. నిన్న ఈవినింగ్ అప్రాక్సిమేట్లీ 6:30కి పాప పడిపోయింది అని చెప్పేసి హాస్టల్ వార్డను రామాయణపేట లోకల్ పిహెచ్సికి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది అన్నారు. డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ తెలుసుకున్న తర్వాత నేను డీటెయిల్స్ ఏదైనా ఉంటే కనుక అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.